తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పేద వర్గాలకు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించాలనే ఆలోచనలో భాగంగా 2016-17, 2017-18 విద్యా సంవత్సరంలో దాదాపుగా 529 గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు జూన్ 2, 2014 వరకు ఈ రాష్ట్రంలో 298 గురుకుల పాఠశాలలు ఉంటే ఈ 2 సంవత్సరాలలో 529 గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్నామంటే పేద వర్గాల విద్య పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత ఆసక్తి ఉందో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నా. 2017-18 విద్యా సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించబోతున్నామని ప్రకటించడమే కాకుండా ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపరరీ రిక్రూట్మెంట్ ఫర్ టీచర్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు కూడా కలెక్టర్స్ ను ఆథరైజ్ చేసి ఆ చర్యలు కూడా తీసుకుంటున్నారు. 119 గురుకుల పాఠశాలలు జూన్ 2017లో ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే గ్రామాలలో పనిచేస్తున్నాయో, ఎక్కడైతే ప్రైమరీ స్కూల్స్ లో స్పేస్ అవైలబుల్ గా ఉందో ఆ అంగన్వాడీలను ప్రైమరీ స్కూల్స్ లోనే ప్రారంభించాలని, నడిపించాలని, అంతేకాకుండా గత సంవత్సరం 5,000 పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశాము. ఈ సంవత్సరం మరొక 5,000 స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం KG to 4th క్లాస్ వరకు అంగన్వాడీని కూడా కలుపుకొని ప్లే స్కూల్స్, ప్రీ ప్రైమరీ నడిపించాలని, 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల పాఠశాలలో విద్యను అందించాలని, 12వ తరగతి తర్వాత డిగ్రీ గాని ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని కూడా ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇవాళ KGBవీలు కానీ మోడల్ స్కూల్స్, మొత్తంగా KGBవీలను మోడల్ స్కూల్స్ ను కలుపుకుంటే ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్, KGBవీస్ అండ్ మోడల్ స్కూల్స్ పుట్ టుగెదర్ దాదాపు 7 లక్షల మంది ఈ రోజు ఈ పాఠశాలలో మన తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.